Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from Psalm 33 verse 1. Rejoice in the Lord, O ye righteous, for praise is calmly for the upright. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. Psalm 33 is a special psalm. ఈ 33వ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన. It is one of the psalms that lacks a title. చూడండి, ఈ కీర్తన ఈ పైన శీర్షిక లేని కీర్తనలో ఇదొకటి. Most other psalms have some sort of title. మిగతా కీర్తనలో ఏదో ఒక శీర్షిక అనేది పైన ఉంటుంది. Many commentators believe that this psalm is linked to Psalm 32. చాలా మంది వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ఏమిటిదంటే ఈ 33వ కీర్తన 32వ కీర్తనకి అనుసంధానమై ఉంటుంది. In that psalm, David praises the Lord for forgiving his sins. ఆ కీర్తనలో దావీదు తన పాప క్షమాపణ కొరకు దేవుని స్తుతిస్తున్నాడు. Psalm 32 closes with a command to rejoice. 32వ కీర్తన ఆనందించుడి అనేటువంటి ఆజ్ఞతో ముగించబడుతుంది. That is in verse 11. ఇది 11వ వచనంలో. And Psalm 33 opens with the same command. 33వ కీర్తన అదే ఆజ్ఞతో ఆరంభించబడుతుంది. So while these two psalms are very different in their content, మరి ఈ రెండు కీర్తనలు కూడా దాంట్లో ఉన్నటువంటి ఆ విషయాలకి వేరువేరుగా ఉన్నా, they are both centered on the theme of praise. ఈ రెండు కూడా దేవుని స్తుతించాలి అనేటువంటి ఆ మాటలో కేంద్రీకృతమై ఉన్నాయి. In Psalm 32 God is to be praised because he forgives sin. 32వ కీర్తనలో దేవుడు స్తుతులకు యోగ్యుడు ఎందుకంటే ఆయన పాపములను క్షమించువాడు. In Psalm 33 God is to be praised because he is in control. 33వ కీర్తనలో దేవుడు స్తుతులకు యోగ్యుడు ఎందుకనగా సమస్తమును కూడా ఆయన అదుపు చేసేవాడు. Both of these themes make God worthy to be praised. ఈ రెండు శీర్షికలు కూడా దేవుడు స్తుతులకు యోగ్యుడు అని తెలియపరుస్తుంది. So in verse 1, కాబట్టి మొదటి వచనంలో the saints of God are commanded to rejoice. నీతిమంతులు యెహోవాను బట్టి ఆనందగానం చేయవలసిందిగా ఆజ్ఞాపించబడుతున్నారు. And this word means ఈ మాట యొక్క అర్థము to be overcome or to cry out, to give a ringing cry or to shout for joy. జయ జీవితం కలిగి ఉండాలి, మొరపెట్టాల, సంతోషంతో ఆనంద ధ్వని ఆనంద కేకలు వేయాలి. Oh, this is a command for loud vocal praise to be lifted up to the Lord. ఇది దేవుని కొరకై స్వరమెత్తి మన గళమెత్తి ఆయనను స్తుతించాలనేటువంటి ఆజ్ఞ. Verse 1 also tells us that praise is calmly for the upright. మొదటి వచనంలో ఇంకా చెప్పబడిన మాట స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. The word calmly means beautiful. ఇది శోభస్కరము అంటే ఎంతో సుందరమైనది అనే మాట. There are many emotions that can grip our hearts. చూడండి, ఎన్నో భావోద్రేకాలు మన మనస్సుని గుప్పెట్లో పెట్టే ఉంటాయి. Sometimes we can be overcome by pride. కొన్నిసార్లు గర్వాన్ని బట్టి మనం అతిశయిస్తుంటాం. Sometimes we are overcome or gripped by hate. కొన్నిసార్లు చూడండి ద్వేషం యొక్క గుప్పిట్లోకి పోతాం. Or sometimes malice and anger and envy and unforgiving spirit. కొన్నిసార్లు చూడండి కోపము, ద్వేషము, అసూయ, క్షమించనేరనే మనసు ఇలాంటి వాటి గుప్పిట్లోకి పోతుంటాం. But no emotion is as elegant, as beneficial or as beautiful as the heart that is filled with the praise of the Lord. అయితే ఏ ఉద్రేకం కూడా దేవుణ్ణి స్తుతించడానికి హృదయం అంతా కూడా స్తుతితో నింపబడి దేవుని స్తుతించే దానితో సమానమైనది కాదు. So verse 2 calls on us to use our musical skills to praise him. అయితే రెండో వచనంలో మన యొక్క సంగీతములతో కూడా దేవుని స్తుతించాలి అని కోరబడుతుంది. When instruments are played for his glory, ఎప్పుడైతే ఈ వాయిద్యాలు దేవుని స్తుతించడానికి ఆయన మహిమపరచడానికి ఉపయోగిస్తుంటారు, it honors him because music is another form of praise of the Lord. దేవుని ఘనపరిచేది ఎందుకనగా సంగీతం అనేది కూడా దేవుని స్తుతించే దానిలో ఒక భాగం. Verse 3 calls on us to sing unto him a new song. మూడో వచనంలో అయితే ఆయనను గూర్చి నూతన కీర్తన పాడవలసిందిగా కోరబడుతున్నాం. The idea of a new song means that we are to be thoughtful and we are exercise our minds to find new ways to praise him. నూతన కీర్తన అనే దానికి ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే మనం నూతనమైనటువంటి రీతిలో నూతనమైనటువంటి హృదయ వైఖరితో కూడా మనం దేవుని స్తుతించాలి. When you consider the fact that Lamentations 3:22-23 says, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22
23 వచనాలను మనం గమనించినప్పుడు Yeah, 3:20-23. 3వ అధ్యాయము 22-23 వచనాలు. It is of the Lord's mercies that we are not consumed, because his compassions fail not. They are new every morning. Great is thy faithfulness. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగ నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. It should be clear that we have ample reason every day to exalt him for his grace, for his blessings, for his goodness to us. అనుదినం ఆయన కృపను బట్టి, ఆయన ఆశీర్వాదాలు, ఆయన మంచితనం, దయాళుత్వం బట్టి మనం దేవుని స్తుతించడానికి కొరకు ఎన్నో కారణాలు చూస్తున్నాం. Verse 3 also calls on us to praise him in such a way that they are heard by others. 3వ వచనంలో ఇంకా కోరబడుతున్నాం, ఇతరులు కూడా మనం స్తుతిస్తూ ఉండగా ఇతరులు కూడా వినాలి, వినబడేటట్లుగా మనం ఆయన స్తుతించాలి. This does not mean that we are to praise him so that others will see us, but we are to praise him so that others will be aware of that what he is and what he has done for his people. దీని అర్థం మనం స్తుతిస్తూ ఉంటే ఇతరులు మనం చూడాలని కాదు, కానీ మనం స్తుతిస్తూ ఉండగా ఇతరులు కూడా దేవుడు స్తుతిలోకి యోగ్యుడు, వాళ్ళు కూడా దేవుని స్తుతించడానికి నడిపించబడేటట్లుగా ఉండాలి. Now having commanded us to praise the Lord, ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలి అని మనం ఆజ్ఞాపించబడుతూ ఉండగా the psalmist now gives us the reasons why we are to praise ఈ him. కీర్తనకారుడు ఎందుకని మనం దేవుని స్తుతించాలి దానికి కారణాలు చెప్తున్నాడు. This morning let us walk through this psalm, ఈ ఉదయకాలం ఈ కీర్తన మనము పరిశీలన చేద్దాం. and we will see why the saints should rejoice in the Lord. ఎందుకని నీతిమంతులు యెహోవాను బట్టి ఆనందగానం చేయాలి. Let me show you the reasons why he is worthy of our praise. ఎందుకు దేవుడు మన స్తుతులకు యోగ్యుడో కొన్ని కారణాలు మనం చూస్తాం. 3 main reasons we can see in this psalm. 3 ప్రధానమైనటువంటి కారణాలను ఈ కీర్తనలో మనం చూడొచ్చు. They are, అవేమిటి అంటే, number 1 his word, మొదటిది ఆయన వాక్యం, number 2 his will, రెండవది ఆయన చిత్తము, and third his watching. మూడవది ఆయన కాపుదల. So but we will see the first one only because our verse for today's meditation falls in this category. అయితే మొదటి విషయాన్ని మాత్రం చూద్దాం, ఎందుకంటే నేటి దినము మనం ధ్యానం కొరకైనటువంటి భాగం ఇందులో ఉంది కాబట్టి. We should rejoice in his word. ఆయన వాక్యమును బట్టి మనము ఆనందించాలి. Why? ఎందుకని? In verse 4 first part, 4వ వచనంలోని మొదటి భాగం we see that his word is precious. చూడండి, ఇక్కడ యెహోవా వాక్యము యథార్థమైనది లేక ఇంగ్లీష్లో ప్రశస్తమైనది. The word right has the idea of upright, straight and correct. ఈ వాక్యము అనేది తిన్ననిది, సరి అయినటువంటిది, యోగ్యమైనదిగా ఉంది. This word reminds us that God's word sets the standard for righteousness and morality. ఈ మాట నీతికి, నైతికమైనటువంటి విలువకి ఒక ప్రామాణికమైనదిగా మనకు The కనబడుతుంది. word of God is like a compass that guides the people of God through the desert of this world. దేవుని వాక్యం ఈ లోకమనే ఎడారిలో మనకు ఒక దిక్సూచిలాగా పనిచేసేది. All around us we see the results of abandoning the word of God. చుట్టూ ఎక్కడ చూసినా కానీ దేవుని వాక్యాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. Our society has been cast adrift upon the sea of time without a rudder. మన సమాజం అంతా కూడా ఎట్లా ఉందంటే ఒక చుక్కాని చుక్కాని లేనిటువంటి ఒక ఓడ, ఒక నావ వలె సాగిపోతున్నట్లుగా. The world as a whole has abandoned the 10 commandments. లోకం అనేది ఈ 10 ఆజ్ఞలను కూడా వారు విస్మరించిన స్థితిలో ఉన్నట్టు And they చూస్తున్నాం. have abandoned the great commandment and every other precept of God. నుండి గొప్ప ఆజ్ఞలు కానీ ఇతర దేవుని యొక్క శాసనాలన్నింటినీ కూడా వారు విస్మరించినట్టు చూస్తాం. The obvious result of sinful man's foolish decision to abandon the word of God is the result is the rampant immorality. దేవుని యొక్క వాక్యమును వారు మరి విస్మరించట దాని కొరకు ప్రధానమైనటువంటి దాని యొక్క పరిణామాలు ఏం చూస్తున్నాం. వీళ్ళు పాపం అనేటువంటి వాటి ద్వారా దేవుని వాక్యాన్ని వారు విస్మరించట. When you ignore the word of God, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేస్తావో rampant immorality will be there. అక్కడ ఎంతో బిచ్చరిల్లిపోయేటువంటి అనైతికత అనేది చూస్తాం. Wickedness will be there. దుష్టత్వం పెరిగిపోతుంది. Evil in the world will be there. లోకంలో అంతా చెడుతనం నిండిపోతుంది. Those who read the word honor the word and live by the word. ఎవరైతే దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్య ప్రకారం వారు జీవిస్తూ ఉంటారో, and they know how precious the word of God is. దేవుని వాక్యం అట్లా ఘనపరిచినప్పుడు దేవుని వాక్యం ఎంత ఘనమైనదో వారు అర్థం చేసుకుంటారు. They can say with the psalmist, కీర్తనకారుడితో కలిసి వాళ్ళు చెప్పగలరు, thy word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. They also know the truth of Proverbs 6:23. సామెతల గ్రంథము 6:23 యొక్క సత్యాన్ని కూడా వాళ్ళు ఎరిగి ఉంటారు. For the commandment is a lamp and the law is light and reproofs of instructions are the way of life. 6:23. సామెతల గ్రంథం 6:23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును,
శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. The saints of God have a rudder as they sail the uncertainties of life. దేవుని పరిశుద్ధులైన వారికి చుక్కాని ఉంటుంది. అనిశ్చితమైనటువంటి ఆ ప్రయాణంలో వారు ఎంతో ధైర్యంగా సాగిపోతా We ఉంటారు. have a pattern after which we can live our lives. మన జీవితాన్ని మనం ఏ రీతిగా జీవించాలని దానికి ఒక పద్ధతి, ఒక నమూనా కలిగిన వారు. From His word we can discern His will for the course of our lives. ఆయన వాక్యమును బట్టి మన జీవిత విధానం కొరకైనటువంటి దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలం. We can find out how we are to live day by day. దినదినము కూడా ఏ రీతిగా మనం జీవించాలనే దానికి ఇక్కడ మనకు కనబడుతుంది. His word is precious. ఆయన వాక్యము ప్రశస్తమైనది. We should praise Him for that. దానిని బట్టి మనం దేవుని స్తుతించాలి. Then in verses 4, the second part, and verse 5, తర్వాత 4వ వచనంలో 2వ భాగము అలాగే 5వ వచనం కూడా we see that His word is personal. ఆయన వాక్యం ఎంతో వ్యక్తిగతమైనది. In His word we learn about the Lord Himself. ఆయన యొక్క వాక్యంలో ప్రభువుని గురించే మనం నేర్చుకుంటున్నాం. His word is His revelation of Himself to the world. ఆయన వాక్యమే లోకానికి ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన గురించిన బయలుపరుపు ఉంది. We learn that He does everything He does in truth. సమస్తమును ఆయన చేసేదంతా కూడా సత్యమును బట్టి జరిగిస్తుంటాడు. Yeah, verse 4. 4వ వచనం. And the word carries the idea of steadfastness. చూడండి, స్థిరమైనటువంటి జీవితం గురించిన ఒక తలంపు ఇక్కడ చూస్తున్నాం. And we learn in verse 5 that He loveth righteousness and judgment. 5వ వచనం మనం చూస్తున్నాం, ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు. This reminds us that He will bless those who honor His word. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుని వాక్యమును ఘనపరిచే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. And He will judge those who abandon His word. ఎవరైతే ఆయన వాక్యమును వారు విస్మరిస్తారో వారికి తీర్పు తీరుస్తాడు. And verse 5 also teaches us that God's goodness can be seen in all the world around us. 5వ వచనంలో మనం చూస్తాం, మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో దేవుని యొక్క ప్రేమను మనం చూడొచ్చు. All these truths teach us that the word of God is a revelation of the person of God. ఈ సత్యాలన్నీ కూడా దేవుని యొక్క వ్యక్తిత్వం గురించిన బయలుపరుపుని మనం చూస్తున్నాం. And how else could a holy, transcendent and eternal God reveal Himself to man? పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్యమైనటువంటి దేవుడు తనను తాను మనుషునికి ఎట్లా ఆయన బయలుపరచుకోగలడు? It would be like us trying to communicate with the ants in a ant hill. ఇది ఎట్లా ఉంటుందంటే చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి చీమలతో మనం సంభాషణ చేస్తున్నట్లుగా ఉంటుంది. We are so removed from their experience and that we could not possibly communicate with them on our level. As human beings we cannot communicate with them. మానవ మాత్రంగా మన స్థాయిని బట్టి చూస్తే ఆ చీమలతో మనం మాట్లాడలేము కదా. God so longed to reveal Himself to humanity that He condescended to reveal Himself in the pages of a book. దేవుడు తన ప్రజలకి తనను తానుగా బయలుపరచుకోవడానికి తను తాను ఎంత తగ్గించుకొని వచ్చాడో అనేది ఈ పుట్టలన్నిట్లో మనం చూడొచ్చు. So God has chosen to reveal Himself in the pages of the word of God. కాబట్టి దేవుడు తన యొక్క వాక్యంలో, దేవుని వాక్యం యొక్క పుట్టల్లో చూస్తున్నాం, తను తానుగా ఎంత తగ్గించుకొని ఆయన That is బయలుపరచుకోవాలనుకున్నాడు. what we read in John 5:39. అది యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో మనం చూడొచ్చు. We should praise Him for His word because it reveals the nature of God to us. ఆయన వాక్యమును బట్టి ఆయన స్తుతించాలి. ఎందుకనగా ఆ దేవుని గురించినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క నైజాన్ని మనకి కనపరిచేదిగా ఉంది. Later in verses 6 to 9, తర్వాత 6 నుండి 9 వచనాల్లో we మనం see చూస్తాం, that His word is powerful. ఆయన వాక్యము ఎంతో శక్తివంతమైనది. In these verses the psalmist reminds us that everything we see around us was spoken into existence by the word of ఈ God. వచనాల్లో మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ప్రతిదీ కూడా ఉనికిలో ఉన్నది అంతా కూడా దేవుని యొక్క నోటి మాట శక్తిని బట్టి కలిగింది. Everything that is visible, మనకు దృశ్యమైనవి సమస్తం everything కూడా, that is invisible, ఆ అదృశ్యమైన ప్రతిదీ కూడా, everything that is large, everything that is small, విశాలమైన పెద్దది చిన్నవి అన్నీ కూడా, everything that is near and everything that is far, సమీపంగా దూరంగా ఉన్న ప్రతిదీ కూడా, they came into existence because of the power of the word of ఇవన్నీ God. కూడా దేవుని నోటి మాట శక్తి వలన ఉనికిలోనికి వచ్చాయి. In Genesis 1:3, ఆదికాండం 1వ అధ్యాయం 3వ God spoke వచనంలో for the first time, దేవుడు మొదటిసారిగా ఆయన పలికినాడు. and when He spoke, light appeared out of darkness. ఆయన చీకట్లో నుండి వెలుగు కనబడును గాక అన్నాడంట. All through Genesis 1, ఆదికాండం 1వ అధ్యాయం అంతటి నుండి God kept speaking and great things kept appearing. దేవుడు మాట్లాడుతున్నాడు, గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. His word had power then and His word still has power today. ఆనాడు ఆయన మాటలో శక్తి ఉండింది, ఈ రోజు ఇప్పుడు కూడా ఆయన మాటలో అదే శక్తి ఉంది. Every promise will be fulfilled. ప్రతి వాగ్దానం Our నెరవేర్చబడుతుంది. actions will be judged based on His commands. మన చర్యలన్నీ కూడా ఆయన ఆజ్ఞలను బట్టి తీర్పు తీర్చబడతాయి. The word of God is filled with power, glory and hope. దేవుని వాక్యం అంతా కూడా శక్తి,
నిరీక్షణ మహిమతో నింపబడినాయి. Later, please read the testimony of his word, about his word. తర్వాత ఆయన వాక్యము గురించినటువంటి ఆ సాక్ష్యం గురించి మీరు చదవండి. See, the word of God will tell the testimony of the word of God. దేవుని వాక్యము గురించి సాక్ష్యం ఇస్తుంది. You can read Hebrews 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మీరు చదవండి. Psalm 119 verse 89. 119వ కీర్తన 89వ వచనం కూడా చదవండి. 2 Timothy chapter 3 16 and 17. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు So కూడా we should చదవండి. praise him for his word because it is infused with divine power. దేవుని వాక్యమును బట్టి మనం ఆయన స్తుతించాలి. ఎందుకనగా ఇవన్నీ కూడా దేవుని యొక్క శక్తితో కూడా నింపబడి ఉన్నాయి. It will stand. అది నిలిచేది, అది Though the నిలబడేది. entire world stand against it, yet it will stand. ప్రపంచమంతా కూడా దానికి వ్యతిరేకంగా నిలబడినా కానీ దేవుని వాక్యం నిత్యం నిలిచి That ఉంటుంది. is what we read in Isaiah 55:11. ఇది యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో చదవచ్చు. So may God help us to praise and worship him for his infallible word. కాబట్టి తప్పిపోయినటువంటి దేవుని యొక్క వాక్యమును బట్టి మనము దేవుని స్తుతిస్తున్నాం. Let us read, meditate and obey his word. దేవుని వాక్యం మనం చదువుదాం, ధ్యానం చేద్దాం, దేవుని వాక్యమునకి లోబడదాం. And may God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, we thank thee for the infallible word. ప్రభువా, ఎన్నటికి తప్పిపోయినటువంటి నీ వాక్యంను బట్టి వందనాలు It is చెల్లిస్తున్నాము. eternally settled in heaven. ఇది పరలోకమందు నిత్యము స్థాపించబడి Heaven ఉన్నది. and earth may pass away, but not thy word. భూమి ఆకాశమైన గతించిపోతుంది కానీ నీ వాక్యము It గతించిపోతుంది. is unchanging word. ఇది ఎన్నటికి మారిపోయినటువంటి Help us to వాక్యం. build our lives on the unchanging promises of మా God. జీవితాలు దేవుని యొక్క ఎన్నటికి మార్పు చెందని ఈ వాక్యం వాగ్దానాలపైన కట్టబడేదానికి సహాయం Help చేయండి. us to spend more time reading, meditating and much more obeying the word of God. ఎక్కువ సమయాన్ని దేవుని వాక్యం చదువుతూ ధ్యానిస్తూ మరింత ఎక్కువగా దేవుని వాక్యానికి లోబడే వారుగా చేయమని It is a lamp unto ప్రార్థిస్తున్నాం. our feet and a light unto our మా path. పాదములకు దీపమును మా త్రోవకు వెలుగునే ఉంది. Oh Lord, it is like honey to our taste. ప్రభా, మాకు అది రుచికైతే తేనె వంటిది. Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of the Lord. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. Help us to enrich our hearts with the word of ప్రభా, God. దేవుని వాక్యం చేత మా హృదయాలను నింపుకునే దానికి సహాయం చేయండి. Speak to us more and more. ప్రభా, మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.